ఈ జాతర గురించి ప్రత్యేకంగా మీరు ఏలూరు ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న నివాసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం గ్రామదేవతని, మన గ్రామాన్ని అమ్మవారి చల్లగా కాపాడుద్దని ఆ నమ్మకంతో 7 సంవత్సరాలకు ఒకసారి తీసుకొచ్చి అమ్మవారికి వైభవంగా ఉత్సవాలు అవన్నీ చేసి అమ్మవారిని ఘనంగా సాగనంపుతున్నాము. ముందు తరాల వాళ్ళు కూడా ఇదే పద్ధతుల్ని పిల్లలందరూ కూడా తెలుసుకొని అమ్మవారిని కొలవాలని, వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకంటే అమ్మవారు మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవత. ఈ అమ్మవారికి ప్రత్యేకంగా చద్ది నైవేద్యాలే పెడతాము. అది పెట్టడం వల్ల అమ్మవారు మన గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చల్లగా కాపాడుద్దని ఒక నమ్మకంతో చేస్తున్నాం. కాబట్టి ముందు తరాల వాళ్ళు కూడా ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ పద్ధతుల్నే అందరూ కూడా అనుసరించాలని కోరుకుంటున్నానండి. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జాతర అంటే 4 తరాలు చూసారని చెప్పారు. 4 జనరేషన్ అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమైనా వచ్చిందా? వస్తే చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఒకప్పుడు గ్రామదేవతని ఏదో కొలువు తీసుకొచ్చారంటే భయపడేవాడు. కానీ వాళ్ళు భయపడకుండా దగ్గరగా వెళ్ళిపోయి ఆ మేడల దగ్గరికే వెళ్ళిపోయి కూర్చొని అమ్మవారికి వాళ్ళకి కావాల్సిన కోరికలన్నీ విన్నవించుకుంటూ వాళ్ళకి ఇష్టమైన నైవేద్యాలన్నీ అమ్మవారికి ఇష్టమైనవి ఎవరైతే ఏం పెట్టదలుచుకున్నారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారిని చాలా దగ్గరగా తీసుకుంటున్నారు. ఈ రోజున అమ్మ కూడా మమ్మల్ని అందరినీ ఆవిడ దగ్గరగా తీసుకుంటుందని ఒక నమ్మకం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి ఇచ్చారు. మా అమ్మలా అనిపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వర్ధన్ సిద్ధార్థ.